హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ గుత్తి వంకాయ ఫ్రై. ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది గ్రేవీగా కాకుండా పొడి గుత్తి వంకాయ ఫ్రై అండి. టేస్ట్ చాలా బాగుంటుంది, చేసుకోవడం చాలా ఈజీ. ముందుగా ఈ ఫ్రైని చేసుకోవడానికి ఇందులోకి మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును తీసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచి అరోమా వస్తుందండి ఇవి రోస్ట్ అయిన తర్వాత. ఇవి వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు మినపగుళ్ళను తీసుకోండి. వీటిని కూడా మంచి అరోమా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవి కూడా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవి వేపుతున్నప్పుడు మంచి అరోమా అనేది వస్తుందండి, చాలా బాగుంటుంది స్మెల్. ఇలా వేపుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లో 10 నుంచి 12 ఎండుమిర్చిని, కొంచెం కరివేపాకుని వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కూడా పూర్తిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎండుమిర్చి క్రిస్పీగా అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుమును తీసుకొని దీన్ని కూడా 1 నిమిషం పాటు వేపుకోండి. ఈ ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి ముక్కలను కూడా తీసుకొని ఇదే విధంగా వేపుకోవచ్చు. ఇలా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా మనం వేపుకున్న పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, ధనియాలు, జీలకర్రని మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా వీటిని మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చిని, కరివేపాకుని, కొబ్బరి తురుముని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని దీన్ని కూడా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. మనకి మసాలా పౌడర్ అనేది రెడీ అయ్యింది. మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ని తీసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను తెల్ల వంకాయల్ని తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ నల్ల వంకాయలైనా తీసుకోవచ్చు, ఇలా తెల్ల వంకాయలైనా తీసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయని నైఫ్ తోటి 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. వంకాయల్లో పురుగులు ఏమీ లేకుండా చెక్ చేసి వాటర్లో వేసుకోండి. ఇదే విధంగా అన్నింటినీ 4 భాగాలుగా కట్ చేసి ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఉప్పు నీళ్ళలోంచి వంకాయల్ని తీసుకొని వాటర్ లేకుండా ఈ విధంగా పిండి పొడి టవల్ తోటి తుడిచి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇలాగే అన్ని వంకాయలను తీసి డ్రై చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయల్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని పెట్టుకోవాలి. ఈ విధంగా లోపలికి చల్లుకుంటూ వేళ్ళతోటి లోపలికల్లా వెళ్ళేటట్టు కూర్చుకోవాలి. ఇదే విధంగా అన్ని వంకాయలకి మసాలా పౌడర్ని బాగా పట్టించాలి. ఈ విధంగా వంకాయలకి మసాలా పట్టించిన తర్వాత మిగిలిన మసాలా పౌడర్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ అయిన తర్వాత మనం మసాలా పెట్టుకున్న వంకాయల్ని ఇందులోకి వేసుకోవాలి. మన ఛానల్లో ఆల్రెడీ గుత్తి వంకాయ ఫ్రై ఉందండి. ఆ ఫ్రైకి ఈ ఫ్రైకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ రెసిపీలో నేను వంకాయల్ని నూనెలో వేయించుకున్న తర్వాత మసాలా కూర్చుకొని ఫ్రై చేశాను. దీనిలో డైరెక్ట్గా ఫ్రై చేస్తున్నాను.
ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 నుంచి 8 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 8 నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ వీటన్నింటినీ రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నింటిని రెండో సైడ్కి తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు రెండో వైపు కూడా కుక్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత వంకాయలు చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి. వీటిని మళ్ళీ ఇంకో వైపుకి గరిటెతోటి టర్న్ చేసుకోండి. గరిటెతో తిప్పుకోవడానికి మీకు కష్టంగా ఉన్నట్లయితే ఈ వంకాయ తొనలు పట్టుకొనైనా పక్కకు టర్న్ చేసుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. వంకాయలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఇదే విధంగా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి వంకాయలు సాఫ్ట్గా కుక్ అయినాయి. కిందాక మిగిలిపోయిన మసాలా పౌడర్ని వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి. కలిపేటప్పుడు వంకాయలు చిదిరిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కని కొంచెం టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం సాల్ట్ చల్లుకొని కలుపుకోండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత చూడండి మనకి పొడిగుత్తి వంకాయ ఫ్రై అనేది రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఫ్రైని చేసుకోవటం చాలా ఈజీ అండి. తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రసంలోకి కానీ సాంబార్లోకి కానీ ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Krishna's Vlogs. Thank you for watching.